పిల్లలు ఎలా ఉన్నారు? మిమ్మల్ని మరొకసారి కలుసుకోవడం చాలా సంతోషం. మరి మీరు సండే జరుగు ఆ బైబిల్ స్కూల్లో మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. జూనియర్స్, ప్రైమరీ, ఇంటర్మీడియట్, సీనియర్స్, యంగ్ అడల్ట్స్ పిల్లలందరూ కలిసి మరి మీరందరూ పాల్గొంటున్నారు. ప్రతిరోజు మీకోసం పేరు పేరు వరుసన ఇక్కడ మేము ప్రార్థిస్తున్నాం. మనం ఈ దినం కార్యక్రమం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కనికరముల నా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ మంచి సమయంలో మీ కృపలు భద్రపరుచున్నారు నాయన. పరిశుద్ధ ఈ భయంకరమైనటువంటి విషమ పరిస్థితులలో అయ్యా నీ కాపుదల దయచేసి తండ్రి, ఇదిగో నాయన నీ బిడ్డలను ప్రభ ఏ స్థితికి అప్పచెప్పకుండా ఇంతవరకు కాపాడుతూ నడిపిస్తున్న నా దేవా నీకు వందనాలు. ఈ దినమున జరుగుతున్నటువంటి ఈ క్లాసులో మీరుండి మీ అధ్యక్షత వహించి ప్రభ బోధిస్తున్న బిడ్డలు కానీ వింటున్న బిడ్డలు కానీ ప్రభ మీ మాటలు బోధిస్తున్నట్టుగా మీ మాటలు వింటున్నట్టుగా నా ప్రభ ఆసక్తితో అయ్యా నా తండ్రి మిమ్మల్ని నాయన గ్రహించినట్లు మీ మాటలు విన్నట్టు కృపను చూపించమని నా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. విన్వే చిల్డ్రన్ మినిస్ట్రీ మరియు ఆదివారపు బడి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ఎపిసోడ్కు ఆహ్వానిస్తున్నాం. బిడలు, ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఎంతోమంది ఆశీర్వదింపబడుతున్నారని మాకు ఫోన్స్ ద్వారా మీరు తెలియపరుస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. పేరెంట్స్, మీ సహకారాన్ని బిడలందరికీ అందిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ యొక్క ఎపిసోడ్లో మీరు గమనిస్తున్నప్పుడు చివరిలో క్విజ్ టైం కూడా ఉంటుంది. ఆ క్విజ్ టైంలో కూడా మీరు పాల్గొనండి. చురుకుగా మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్స్ను పోస్ట్ చేయండి. తప్పక ఈ కార్యక్రమాన్ని మీరు చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. థ్యాంక్ యూ. ఈరోజు మన ఎపిసోడ్లో మన టాపిక్ 2 బిల్డర్స్ మరియు 2 ఫౌండేషన్స్. ఈ యొక్క టాపిక్ను మన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త నుండి మనము చూసుకుందాం. ఈరోజు మన టాపిక్ 2 బిల్డర్స్ అండ్ 2 ఫౌండేషన్స్. మనకు చాలా తెలిసిన వాక్య భాగమే ఇది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క కొండమీది ప్రసంగం అని మనకు తెలుసు. కొండమీది ప్రసంగం అంటే చాలా మంది జనులు అక్కడ కూడుకొని ఉన్నారు. వారితో యేసు ప్రభు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఈ కొండమీది ప్రసంగం చాలా మంది ఇష్టపడతారు కూడా. ఎప్పుడు బైబిల్ చదవని వాళ్ళు కూడా యేసు ప్రభు చేసిన ఈ కొండమీది ప్రసంగాన్ని చాలా ఇష్టపడతారు. వారి జీవితాల్లో వాటిని అనుసరిస్తూ ఉంటారు కూడా. ప్రతి క్రైస్తవుడు లేక చాలా మంది ఈ యొక్క ప్రసంగాన్ని ఇష్టపడుతూ చాలా మందికి కూడా సుపరిచితమే ఈ యొక్క ఉపమానం. ఈ ఉపమానము పర్టికులర్లీ మనం ఈరోజు మాట్లాడుకునే ఈ ఉపమానము చాలా శ్రేష్టమైన ఉపమానం. యేసు ప్రభు వారే స్వయంగా చెప్పిన ఉపమానం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. మొదటి వ్యక్తి గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పారబుల్ చెప్పిన వారు యేసు ప్రభువే స్వయాన. యేసు ప్రభు వారు కొండ మీద చెప్తూ ఉన్నారు. చాలా మంది జనులు కూడుకొని ఉన్నారు. అందులో ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి.
చిన్న బిడ్డలే కాదు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. అవును. అన్ని ఏజ్ గ్రూప్స్ వారిని కలుపుకొని మాటలు చెప్తూ ఉన్నారు కనుక మనము ఈ మాటల్లో ఉన్న అర్థాన్ని చాలా మంది మీ పాటలు కూడా పాడుకుంటాము. ఈ విషయంలో ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడు? ఇల్లు కట్టుకోవడం అంటే చిన్న బిడ్డలకు చేత కాదు కదా. మనం చిన్న బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు. అయితే చిన్న బిడ్డలు ఇల్లు కట్టుకోవడం ఏంటి అనే ఆలోచన మనకు కలగవచ్చు. కానీ జీవితాన్ని కట్టుకోవడము పుట్టిన డే 1 నుండి స్టార్ట్ అవుతుంది. డే 1 నుండి కూడా జీవితాన్ని కట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ఈ లోకంలో పుట్టింది మొదలుకొని ఒక జీవితం కట్టబడాలి అంటే డే 1 నుండి కూడా కట్టడం ప్రారంభించాల్సి ఉంటుంది. అవును అవును. ఈ కట్టడము ఫిజికల్ స్ట్రక్చర్ గురించి కాదు. అవును. ఈ కట్టడము యేసు ప్రభువు మన జీవితాన్ని కట్టుకోవడానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, ఈ కట్టడం అయితే ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితం గురించిన కట్టడం గురించే మాట్లాడుతున్నారు. సరే, చిన్న బిడ్డలు ఎలా కట్టుకోగలరు వారి జీవితాన్ని? మనము ఒకసారి దేవుని వాక్యాన్ని చూసుకున్నట్టయితే అర్థమవుతుంది. యేసు ప్రభు వారు మంచి బోధకుడు. ఒక భక్తుడు అంటాడు, గాడ్ హ్యాడ్ ఓన్లీ సన్ అండ్ హీ మేడ్ హిమ్ ఏ టీచర్. ఓన్లీ సన్, ఓన్లీ బిగాటన్ సన్ అని యోహాను 3:16 చదువుకుంటాం కదా. ఒక్కడే తన కుమారుని బోధకునిగా ఈ లోకానికి పంపించాడు. రక్షకుడుగా మన కొరకు రక్షణను సంపాదించి పెట్టారు. బోధకుడు, బోధకుడా అని చాలా మంది ఆయన సంబోధించడం మనం వింటాం. మంచి టీచర్. ఎన్నో విషయాలు పరలోక రాజ్యం గురించి, మన జీవితాన్ని గురించి ఎన్నో విషయాలు తను మరి వివరించిన విషయాలను చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత జ్ఞానయుక్తమైన మాటలు యేసు ప్రభువి. ఒక్క మాట కూడా వేస్ట్ గా ఉండదు. ప్రతిదీ కూడా జ్ఞానయుక్తంతో ఉంటుంది. కనుక ఈ దైవ వాక్యము, బైబిల్ గ్రంథము చాలా శ్రేష్టమైనది. యేసు ప్రభు మాటలు శ్రేష్టమైన మాటలు. ఇంత మంచి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలను మనము చదువుతూ ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి. అవును. బిడ్డలు, మీరు రోజు బైబిల్ చదువుకుంటున్నారు కదా? సరే, ఈ 2 బిల్డర్స్ ఎవరు? ఈ 2 ఫౌండేషన్స్ ఏంటి? మనకు తెలిసిన విషయాలే అయినప్పటికీ కొంత ధ్యానించుకుందాము. మొదటి బిల్డర్ గురించి మొదట మాట్లాడుకున్నాము. ఆ బిల్డర్ గురించి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, బుద్ధిమంతుడు, వైస్ మ్యాన్. సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవాల్సిన త్రోవను వానికి నేర్పుము. అక్కడి నుండే మన కట్టడం స్టార్ట్ అవుతుంది, జీవిత కట్టడం. బాలుడుగా ఉన్నప్పుడే వాడు ఏ త్రోవలో నడవాలో నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. వారి జీవితాన్ని చిన్నప్పుడు బాల్య దశలో తల్లిదండ్రులు కడతారు. ఆ తర్వాత తన జీవితాన్ని ఆ ఫౌండేషన్ మీద కట్టడము నిలబడాలా కూలిపోవాలా అనేది డిసైడ్ అవుతుంది. అవును, మన బిడ్డలకు దేవుని గురించినటువంటి వాక్యాన్ని నేర్పించినట్లయితే వాడు పెద్దవాడైనప్పుడు, ఫుట్ నోట్లో వృద్ధుడైనప్పుడును అనే వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం. అవును, వృద్ధుడైనప్పటికీ కూడా దాని నుండి తొలగిపోడు. అవును, చిన్ననాటి నుండే ఈ యొక్క దేవుని అనే వాక్య బీజములు మన బిడ్డలకు మనము హృదయాలలో నాటాలి మనం. అవును, అప్పుడే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా వేయబడుతుంది. చిన్నవాళ్ళే కదా ఏం తెలుసుకుంటారులే అని వదిలివేయకూడదు. డే 1 నుండి కూడా వారికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. ఈ విషయమే ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలీలకు మరలా వివరిస్తాడు. ద్వితీయ ఉపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశించబడిన కాండం. విషయాలు అవే. ఎందుకు అనంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనానుకు చేరే వరకు అందరూ కూడా ఆ తరం వారందరూ చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత క్రొత్త తరం పుట్టుకుని వచ్చింది. 40 సంవత్సరాల ప్రయాణంలో క్రొత్త తరానికి తిరిగి రెండవసారి ఉపదేశించాడు మోషే భక్తుడు. రెండవసారి ఉపదేశించిన పుస్తకమే ద్వితీయ ఉపదేశ కాండం. ఒకసారి ఆ మాటలు చూసుకున్నాం. క్రొత్త జనరేషన్ కి ఏం చెప్తూ ఉన్నాడో మనం ఆ విషయాన్ని గమనిస్తాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకుందాం.
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఎస్, మన బిడ్డలతో మనం ఏం మాట్లాడాలి? ద్వితీయ ఉపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలీయులందరికీ కొత్త తరం పుట్టుకొని వచ్చింది. ఆ తరం వారికి చెప్తూ ఉన్నాడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకొనున్నప్పుడు, నడుచున్నప్పుడు, బిడ్డలు ఏ పని చేసినా కూడా దేవుని వాక్యమే మనము ప్రకటించాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యము శ్రేష్టమైనది, వారి జీవితాన్ని కట్టేది. ఈ బిల్డర్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం కనుక, బుద్ధిమంతుడైతే దేవుని వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకోవడానికి ఫౌండేషన్ వేసుకుంటాడు. ఫౌండేషన్ అంటే మనకు తెలిసినట్టుగా కింద వేయబడేది, ఫస్ట్ వేయబడేది అదే. అంటే ప్రతి జీవితానికి చైల్డ్హుడ్ ఉంటుంది కదా, అదే ఫౌండేషన్. ప్రసంగి గ్రంథంలో కూడా నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎస్, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఈ మాట ఉంది. నీ బాల్య దినంలో అయిందే. అంటే ప్రతి మనిషికి కూడా బాల్య దినాలు ఉంటాయి. చైల్డ్హుడ్ లేకుండా ఏ మనిషి కూడా ఎదగడు కదా. బాల్య దినంలో ఫౌండేషన్ మనకి ఇక్కడ వేయబడే ఫౌండేషన్ అదే. దేని మీద మన జీవితం కట్టుకుంటూ ఉన్నాము. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, 2 రకాల ఫౌండేషన్స్ వేయబడ్డాయి. ఒకటి బండ మీద వేయబడింది, కట్టెను పాస్ట్ టెన్స్. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరం కూడా జీవితం గడుస్తూనే ఉంది, బాల్య దశ జరిగిపోయింది కనుక ఫౌండేషన్ దేని మీద వేసుకున్నాము? ఎవరు బుద్ధిమంతుడు అనంటే వాక్యము విని దాని ప్రకారము నడుచుకునేవాడు బుద్ధిమంతుడు. వాక్యం విని మర్చిపోయేవాడు బుద్ధిహీనుడు అని కూడా ఉంది. 2 రకాల బిల్డర్స్ ఉన్నారు. ఒకటి బుద్ధిమంతుడైతే వాక్యం వింటాడు, దాని ప్రకారం నడుచుకుంటాడు. అతని ఇల్లు అంటే అతని జీవితము కట్టబడుతుంది. దేని మీద? బండ మీద కట్టబడుతుంది. ఆ బండే క్రీస్తు. అవును, ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరు? స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయబడితే ఎప్పటికీ కూడా వారి బాల్య దశలో వేయబడిన మంచి ఫౌండేషన్ వారి జీవితాన్ని చక్కగా కడుతుంది. ఇద్దరికి ఒకటే సంభవిస్తుంది చూడండి. పెరిగిన తర్వాత ఇద్దరికి వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి ఇద్దరికి. అయితే కొట్టబడిన ఈ 2 జీవితాలు కూడా, 2 కట్టడాలు కూడా కొట్టబడ్డాయి. ఒకటి కూల్చివేయబడింది. ఏది? బుద్ధిహీనుడు తన బాల్య దశను వ్యర్థం చేసుకున్నాడు గనక. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది. ఎందుకు అనంటే ఒక బిల్డింగ్ ని కట్టినట్టయితే అది కూలిపోతే తిరిగి కట్టుకోవచ్చు, కానీ జీవితం అలాంటిది కాదు. వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. కనుక బాల్య దశలోనే మన బిడ్డల్ని తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ. నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. బాల్య దినంలో వారి సృష్టికర్త ఎవరు? దేవుడు ఎవరు? తెలపాల్సిన బాధ్యత సంపూర్ణంగా తల్లిదండ్రులదే, మనదే. బాల్య దశే మంచి ఫౌండేషన్. మంచి బుద్ధి కలిగిన ఫౌండేషన్ వేసుకుంటామా, బుద్ధి లేని ఫౌండేషన్ వేసుకుంటామా, మన చేతిలోనే ఉంది. చాలా మంది మన కుటుంబాలు మన బిడ్డలకు చిన్ననాటి నుండి దేవుని వాక్యము నేర్పించడంలో విఫలమైతే పెద్దవారైనప్పుడు వాటిని చెప్పాలని మనం ప్రయత్నిస్తాం. అలా కాకుండా మనం దేవుని వాక్యము చిన్ననాటి నుండే ద్వితీయోపదేశ కాండంలో మనం చూసుకున్నట్టు వారు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఏ పరిస్థితి అయినా నడుచున్నప్పుడు కూడా మనము దేవుని వాక్యాన్ని వారికి బోధించితే వాడు పెద్దవాడైనను వృద్ధుడైనను అవును వాటి నుండి తొలగిపోడు. అంతేకాదు, చివరిగా ఒక వాక్యాన్ని చూసుకున్నాము. చివరిగా మంచి ఫౌండేషన్ వేసినప్పుడు బుద్ధిమంతుని పోలి ఉంటుంది. ఆ ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఎన్నో కష్టాలు నష్టాలు జరుగుతాయి. జీవితం అన్నాక ఎన్నో జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటి నుండి, ఆటుపోట్లన్నిటి నుండి నిలదొక్కుని నిలబడగలుగుతారు మంచి ఫౌండేషన్ వేసినట్టయితే.
లేదా ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలేండును. అవును. చైల్డ్హుడ్ అంతా కూడా వేస్ట్ చేసి, చైల్డ్హుడ్ లో మనం ఏమి బోధించక పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోతూ ఉన్నాడని బాధపడటంలో అర్థం లేదు. మనకందరికి సుపరిచితమైన Yes. పాట కూడా ఉంది. Hmm. బుద్ధి లేనివాడు ఇసుక ఇల్లు మీద కట్టెను. ఇల్లు కట్టెను, వానలు కురిసి వరదలు వరదలు వచ్చెను, వచ్చెను. ఆ ఆ ఇల్లు ఇల్లు కూలెను. కూలెను. బుద్ధి అవును. గలవాడు ఇల్లు కట్టెను, బండ బండ మీద మీద కట్టెను, కట్టెను. వానలు వానలు కురిసి వచ్చెను. వరదలు వచ్చెను. అవును. ఆ ఇల్లు నిలిచెను. అందుకొరకే నీ జీవితము Hmm. యేసు మీద కట్టుకుంటే Hmm. అది ఎప్పటికీ Yes. ఆయనకు మహిమకనే జీవిస్తాం మనం. Yes. చివరిగా కీర్తనలు 11:3 చూసుకుందాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేస్తాము? పునాదులే స్ట్రాంగ్ గా లేకపోతే బిల్డింగ్ ఎంత అందంగా అలంకరించినా కూడా అది నిలబడదు. Yes. అయితే ఈ కట్టడం పునాదులు పాడైపోగా నీతిమంతులు మంచిగా మన నీతి మన భక్తి మన పునాదులు సరిగా లేకపోతే మనల్ని ఏమి కాపాడలేవు. Yes. ఎంత అందమైన బిల్డింగ్ అయినా సరే ఒక రోజు వస్తుంది ఆ పునాదులలో పాడవడం మొదలవుతుంది. Yes. కనుక వింటున్న వారందరూ కూడా ప్రతి చిన్న బాల్య దశ కూడా చాలా విలువైంది. చిన్న బిడ్డలు అంటే 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డలో బాల్య దశ తల్లిదండ్రుల పైనే ఉంటుంది. అవును, వారు 12 సంవత్సరాల లోపు ఉన్న బిడ్డలు తల్లిదండ్రులు లేక గార్డియన్స్ చేతిలో ఉంటుంది కనుక వారి జీవితాన్ని కట్టే బాధ్యత మనదే. Yes. పెద్దవారిదే, తల్లిదండ్రులదే, గార్డియన్స్దే. అంతేకాదు వారి హృదయము మంచి నేలను పోలి ఉంది. మనకు తెలుసు కదా, అవును. మంచి నేల. మనం చూస్తాము, విత్తనాలు విత్తువాడు విత్తుతూ పోతూ ఉన్నాడు. త్రో ప్రక్కన పడ్డాయి, బండ మీద పడ్డాయి, ముళ్ళ పొదలో పడ్డాయి, చివరిగా మంచి నేలను పడ్డాయి. మంచి నేల చిన్న బిడ్డల యొక్క హృదయం. Yeah. కల్మషము కాపటము ఎరగని, లోకాన్ని ఎరగని చిన్న బిడ్డల యొక్క హృదయం చాలా మంచి నేల. మనం మంచి విత్తనాలు విత్తినట్టయితే నూరంతర ఫలింపు ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. మంచి నీళ్ళ మీద మంచి విత్తనాలు మనం విత్తకపోతే ఉమ్, గురుగులు విత్తిపోయే Yes. సాతానుడు రెడీగా ఉంటాడు. అవును, ఇది నిజం. కనుక బిడల హృదయాల్ని మనము మంచి నేలలో పోలి ఉంది కనుక మంచి నేలలో మంచి విత్తనాలు విత్తుదాం, మంచి Yes. పునాదులు వేద్దాం. దేవుని వాక్యం సత్యం కనుక. చివరిగా మత్తయి సువార్త 7:24 ఎస్, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. అవును, బుద్ధిమంతుని ఇంటి మీద వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, Yes. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు Yes. అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకో బిల్డర్ ఉన్నాడు, ఇంకొక ఫౌండేషన్ ఉంది, చూసుకుందాం. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండును. తెలిసి ఎవరు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారు కానీ బాల్య దశ తెలియకుండానే గడిచిపోతుంది కనుక తెలిసిన తల్లిదండ్రులది ఎంత బాధ్యత ఉందో మనం గమనించాలని నేను కోరుకుంటున్నా, మేము కోరుకుంటున్నాం. అవును. మనకు తెలుసు బిడల యొక్క బాల్య దశ కనుక Yes. దేవుని వాక్యము వినాలి, దాని చొప్పున నడుచుకోవాలి. ఇక్కడ ఇద్దరు కూడా బుద్ధిమంతుడు ఆ మాటలు విని ఉమ్, బుద్ధిమంతుడు అయ్యాడు. ఈ మాటలు విని ఉమ్, వాటి చెప్పున చేయక బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడయ్యాడు. కరెక్ట్. ఏమవుతామో మన ఇష్టమే. ఎస్. మీరు కూడా ఈ మాటలు వింటున్నారు, ఫాలో అవుతారా మీ ఇష్టమే, ఫాలో అవ్వరా మీ ఇష్టమే. ఎస్. ఏది కూడా బలవంతంగా చేయనియడు దేవుడు, మన ఇష్ట ప్రకారం వెళ్ళాలి. కనుక బిడలారా, ఉమ్, వింటారా వినరా అది మీ యొక్క డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. yes. కనుక బిడలారా, దేవుని మాట విని ఉమ్, మన జీవితాలను యేసు అనే బండ మీద కట్టుకొని మన జీవితాలను యేసుకు అర్పిస్తూ ముందుకు సాగుదాం. yes. దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించే ప్రతి వారిని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. yes. ఒకవేళ మీరు ఆ రీతిగా దేవుని వాక్యం వినాలని మీరు డిసైడ్ అయితే ఇప్పుడే
మా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఇదిగో మీ వాక్యాన్ని విన్నాం. 2 బిల్డర్స్ గురించి, 2 ఫౌండేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఎస్, మా నిర్ణయం మంచిదై ఉండినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ బిడ్డ యొక్క నిర్ణయం ఎలాగుందో మీకు తెలుసు, ఎవరు ఎలాగున్నా డిసైడ్ చేసుకుంటున్నారో మీకు తెలుసు. ప్రతి బిడ్డతో మీరుండండి పరిశుద్ధాత్మదేవ. వారు వింటున్న స్థలంలో మీరుండి వారితో మీరు మాట్లాడి మీ మాటకు లోబడటకు మంచి మనసును దయచేయండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you. God bless you. యేసయ్య మాట జీవపూట పరమంతు నడిపించు మాట. యేసయ్య మాట జీవపూట పరమంతు నడిపించు మాట. యేసయ్య మాట జీవపూట పరమంతు నడిపించు మాట. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు మాట. తేనెవలే మధురము, నూనెవలే శ్రేష్టము. తేనెవలే మధురము, నూనెవలే శ్రేష్టము. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు మాట. Hi friends, welcome back to the quiz time. I've got a lot of questions for you today. But before that, I want to let you know that we are handing out a lot of exciting prizes for the winners. So don't lose out on this opportunity. Towards the end, I will be letting you know the winning criteria. So stay hooked onto your screens to learn how you can bag your prizes. Having that said, let's dive into the quiz. Question 1. Who is Melchizedek? I repeat, who is Melchizedek? Question 2. How long did Jacob, also known as Israel, live in Egypt? I repeat, how long did Jacob, also known as Israel, live in Egypt? Question 3.
How does God discipline us according to Deuteronomy chapter 8 verse 5? I repeat, how does God discipline us according to Deuteronomy chapter 8 verse 5? Question 4. What kind of generation came after Joshua's generation died? I repeat, what kind of generation came after Joshua's generation died? Question 5. According to 1 Peter chapter 3 verse 10, what must a Christian do to see good days in his life? I repeat, according to 1 Peter chapter 3 verse 10, what must a Christian do to see good days in his life? Question 6. To what mount did Jesus go after the Feast of Tabernacles? I repeat, to what mount did Jesus go after the Feast of Tabernacles? Question 7. Give the title written on the board which Pilate hung on the cross of Jesus. I repeat, give the title written on the board that Pilate hung on the cross of Jesus. Question 8. Who said these words? The share of the man who stayed with his supplies should be same as the one that went to the battle. All will share alike. I repeat, who said these words? The share of the man who stayed with his supplies should be same as the one that went to the battle. All will share alike. Question 9. What does the word rabbi mean? I repeat, what does the word rabbi mean? Question 10. This is a bonus question. There are no wrong answers. So, here is the question. What, in your opinion, is the kind of life that is acceptable to God? I repeat, what, in your opinion, is the kind of life that is acceptable to God? Write your name, phone number, and your answers immediately in the comment section below and win what is rightfully yours. This is the last week of the 4-week contest. The contestants will be judged based on the speed and accuracy of their answers. Your performance throughout these 4 weeks will be calculated and the winners will be decided. And the winners will be announced in the next episode. So stay tuned. All the best and have a great week ahead.